తెలిసి తనదేదో తను సెటిల్ చేసుకుని వెళ్ళిపోయింది. ఈవెన్ ఈ టైంలో కూడా అమ్మాయి రాకపోవడానికి కారణం అదే వాళ్ళ వ్యవహారం అన్నటువంటి విషయం ఆ కుటుంబాన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అంటే అన్నదమ్ముల వివాదమే ఇప్పుడు అది పెద్దదయ్యి తండ్రి కొడుకుల మధ్య వివాదంగా గతంలో కూడా విష్ణుకి మనోజ్కి మధ్య కూడా అప్పుడు ఒకసారి గొడవ అయింది. అదే కొట్టడానికి వచ్చాడు, ఇంట్లో తలిపేసుకున్నాడు, ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇంట్లో డామినేటింగ్ రోలు ఫస్ట్ మోహన్ బాబు. ఆ మోహన్ బాబుతో విభేదించకుండా మోహన్ బాబు విషయంలో ఆయన ఏం మాట్లాడినా పడుంటూ లేదా దానికి విధేయత ప్రదర్శిస్తూ పూర్తి గ్రిప్ అంతా ఉంది విష్ణు దగ్గర. ఆర్థిక పట్టు కూడా కంప్లీట్గా విష్ణు దగ్గరే ఉంది. మొత్తం ప్రాపర్టీస్ అన్నిటి లెక్క కూడా విష్ణు చేతిలోనే ఉంది. విష్ణు అక్కడ ఈ మనోజ్ ఎక్కడ దగ్గర ఈ మళ్ళీ దాంట్లో కొంత తీసుకుంటాడేమో లేదా ఇస్తాడేమో అన్నటువంటి కోణంలో ఇక్కడ ఈ వివాదం పైకి రేగినట్టు కనబడుతోంది. అంటే అంతా ఉంచుతూనే జాగ్రత్తగా ఫండింగ్ వాడుకునేటటువంటి కార్యక్రమం ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది విష్ణు కనిపెట్టాడు, పసిగట్టాడు. దాంతోపాటు ఈ సంస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళు అంటే విష్ణుని దెబ్బ కొట్టడం కోసం ఆ ఫసక్ది క్యాన్సిల్ చేయించడం కానీ లేదా దాని పేరుతో విద్యార్థుల మీద భారాలు వేయడం కానీ అప్పుడే గొడవ పడ్డారు. ఏది విద్యా సంస్థ విషయంలో నువ్వు అట్లా చేస్తావని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం, నేను ప్రశ్నిస్తున్నా